తీవ్ర తుఫాను రెమాల్ ధాటికి పశ్చిమ బెంగాల్ అతలకుతలమవుతోంది. దీని ప్రభావంతో బెంగాల్ తీర ప్రాంత జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాల్లోని విద్యుత్, సమాచార వ్యవస్థలు, కచ్చా రోడ్లు, పంటలు, తోటలకు నష్టం వాటిల్లింది. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ విరిగిపడిన చెట్లను తొలగిస్తున్నాయి. రెమాల్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం 1,10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచే కోల్కతా విమానాశ్రయం నుంచి సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తూర్పు, ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలను రద్దు చేశాయి. 16 బెటాలియన్ల రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాల సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కోల్కతా, సాగర్ ద్వీపం, హుగ్లీ పోర్టుల్లోకు 8, పారాదీప్, ధామ్రా పోర్టులకు 3వ నంబర్ హెచ్చరికలు, గోపాలపూర్ నుంచి తూత్తుకుడి వరకు అన్ని పోర్టులకు 2వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీరం దాటింది. తీవ్ర తుఫానుగా బలపడిన తర్వాత ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడుతోంది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపటి వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, కోల్కతా, హౌరా, తూర్పు మిడ్నాపూర్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.